राजमहनीय गुणाक्षणे चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम मंगलम भगवान विष्णु मंगलम मधुसूदन मंगलम पुंडरीकाक्ष मंगलम गरुड़ध्वज कर्पूर वेदो स्वर्ण दिव्य मंत्र पुष्पम समर्पयामि प्रदक्ष नमस्कारान् समर्पयामि अनेन कृतपूजनेन भगवान् सर्वात्मकः श्री महागणपति देवता प्रेता सुप्रसन्नो बृहस्पति प्रचोदयात् ज्ञानमुञ्चन्तु कुम्भसः प्रोक्ष्य परिशिष्य पुंडरीकाक्षाय नमः ओम आवाहित देवताभ्यो नमः यथाभागं नारिकेलखण्डान् निवेदयामि प्रथमात्मने नमः द्वितीयात्मने नमः तृतीयात्मने नमः दानादिपञ्चभूतात्मने नमः मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताभिधानमसि उत्तरापोषण పూజ అన్ని చేసేసి 26 శంకులు ఆటం లేదు ఒక్క నిమిషం అడుగు స్వామి మహిత్వా उपस्थे दे 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 अग्निमन्ना नमन्ना श्याजादधे आदित्या विश्वे तद्देव वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा शाद्वसुधा देवी वासवी सत्यायने सीत समुद्रपति सावित्री हन అడ కిందకి బంధువుల గారికి మొత్తం అయ్యి బాబు ఉన్నమా नमाम्युच्युतवल्लभां धनुर्धराय विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो धरा प्रचोदयात् ओम भूदेव्यै नमः लोके देवजुष्टामुदारां तामग्निनेमीं सर्वहं प्रपद्ये अलक्ष्मीर्मेण सदां त्वां ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोधबिल्वः तस्य परिमलपत्र पुष्पाक्षतानि समर्पयामि प्रतिष्ठितमस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यताफल ताराबलं चंद्रबलं स्थापयामि साक्षात् मंगलदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनम् ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च अग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् तदेव लग्नं ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च अग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् तदेव लग्नं सुनिनन्दरेव ताराबलं चंद्रबलं అందరికీ నమస్కారం. ముందుగా
ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువనాయకుడు యువగలం రథసారథి అట్లనే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లాలో నూతన పార్టీ కార్యాలయాన్ని భూమి పూజ ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోరిక. ఎందుకంటే దాదాపు 82లో ఈ పార్టీ స్థాపించినప్పుడు ఇక్కడ ప్రభంజనం సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం, దాంతో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం మొదలైంది. ఈరోజు కడప జిల్లాలో మనం నూతన పార్టీ కార్యాలయాన్ని దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇది ఒక చరిత్ర. నారా లోకేష్ బాబు గారి సంకల్పంతో ఆలోచన చేసి ప్రతి పార్లమెంట్లో కూడా ఒక నూతన కార్యాలయం ఉండాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో డిసైడ్ చేసి ప్రతి ఒక్క పార్లమెంట్లో కూడా ఈ నూతన కార్యాలయాన్ని కట్టేటట్టు అతని సంకల్పంగా పనిచేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. దాంతో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ కార్యాలయాన్ని భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం రానున్న 6 మంత్స్ లోపల పూర్తి చేసుకొని మళ్ళా మనందరం ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో అందరం కలుసుకుంటాము. ఒకటే ఒక విషయం ఏంటంటే కార్యకర్తలకు బలంగా అండదండగా ఉండాలంటే జిల్లాలో ఒక కార్యాలయం ఉండాలా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇక్కడ కూర్చొని ఏదైనా సమస్యలు ఉంటే 7 నియోజకవర్గాల్లో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా లేదన్నా ఎస్పీ కార్యాలయం కానీ కలెక్టర్ కానీ లేకపోతే మిగతా హెడ్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి కడప వాళ్ళ అన్ని కార్యాలయాలలో కూడా నేను కూడా బాధ్యత తీసుకొని ప్రతి కార్యాలయానికి తిరుగుతూ కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల అభివృద్ధి కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది అందరికీ ఒక శుభ పరిణామం. కార్యాలయం రావడం అనేది అందరికీ ఆనంద కార్యక్రమం కాబట్టి అందరూ ఈ కార్యక్రమం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ